గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. అందరూ బాగున్నారా? అరే ఆ తమ్ముడికి ఫుల్ పేమెంట్ వస్తుంది, బంద్ చేయమని చెప్పు. తమ్మి జర బంద్ చేయి. పేరు పేరున ఈరోజు యూసుఫ్గూడ డివిజన్లో ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు ఈరోజు మన అభ్యర్థి కేసీఆర్ గారు పంపించిన శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికి కష్టపడుతున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, గులాబీ దండు మొత్తానికి పేరు పేరున అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ డివిజన్లో గత నెలన్నర రోజులుగా మరి ఇక్కడే ఉండి కష్టపడుతున్న మా తమ్ముళ్ళు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ పెద్దలు కరీంనగర్ ఎమ్మెల్యే సోదరులు గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు నరేంద్ర గారికి, సోదరులు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి, హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి, అట్లాగే ఇంకా గౌరవనీయులైన సోదరిమణి మాలోత్ కవిత, ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరున నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరి పేర్లైతే మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అరే జర బంద్ చేయితా, మీకు దండం పెడతా, బంద్ చేయరా భయ్, నా చెవులలో సపోర్ట్ చేస్తున్నాడు వాగు. పేరు పేరున అందరికీ, ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, అవి అక్కడ ఎంత దూరం ఉన్న మా ఆడబిడ్డలకు, మా అన్నదమ్ములకు, అరే జర వాడిని బంద్ చేయమంతా మీ సతాయిస్తుండు. పేరు పేరున అందరికీ నమస్కారం. మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, నేను ఎవరో పేర్లు చెప్పలేదో పెద్దోళ్ళందరూ ముందే మన్నించాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి యూసుఫ్గూడకు వచ్చినాం. మొన్నొక రోజు వచ్చేది ఉండే, ఆ రోజు వాన పడ్డది, రాలేకపోయినాం. అందుకే ఆఖరి రోజు మిమ్మల్ని కలవాలే, యూసుఫ్గూడలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం. నేను కూడా యాక్చువల్గా ఇక్కడ పక్కనే యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ పక్కనే, యూసుఫ్గూడ చెక్ పోస్ట్ పక్కనే చిన్నప్పుడు 1 సంవత్సరం పాటు ఇక్కడనే యూసుఫ్గూడలో చదువుకున్నా. అమరావతి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడనే ఒకటి ఉంటుండే, ఇక్కడనే చదువుకున్నా నేను కూడా. కాబట్టి ఈ ఏరియా అంతా నాకు కూడా బాగానే తెలుసు. ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను నేను ఒకటే అడుగుతా ఉన్నా, సరిగ్గా 30 రోజుల నుంచి, సరిగ్గా 30-40 రోజుల నుంచి మీకు ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, ఓటు వేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, రసమయ్య బాలకృష్ణ గారు, ఇంకా మిగతా సోదరులు, స్థానిక కార్పొరేటర్, ఓకే 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 రిలాక్స్ రిలాక్స్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, ఓకే రిలాక్స్ రిలాక్స్, ఆగురా భయ్. అట్లాగే సోదరుడు రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, మా తమ్ముడు పీజేఆర్ వారసుడు మాజీ శాసనసభ్యుడు మన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందరు కూడా ఇక్కడ ఉన్నారు, వారందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ ప్రచారం 30-40 రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈ 30-40 రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు, మీకు మాకే ఓటేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఎల్లుండి మీరు ఓట్లకు రోజు, ఓటు వేసేందుకు పోయే రోజు, ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుండె మీద చేసుకోండి, గుండె మీద చేసుకొని ఒకటే ఆలోచన చేయండి. 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా, లేదా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా? ఇదొక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని, అటు పెద్దవాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం. పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి 5 రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి 2000 పెన్షన్ చేసుకున్నాం.
బస్తీ దవాఖానాలు 350 పెట్టుకున్నాం. బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం. 95% మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. 100% జనరేటర్లు అవసరం లేకుండా, ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం. పేదవాడి కోసం మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 1000 పడకల ఆసుపత్రి వెంగళరావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం. ఇక్కడ నుంచి యూసుఫ్గూడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది, మెట్రో పూర్తి చేసుకున్నాం. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, రెండింటిని 2 కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం. హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు, వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం. లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం. తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, మీరందరూ ఒకటి ఆలోచన చేయాల. ఎప్పుడైనా సరే కొన్ని డబ్బులు కూడబెడితే ఏ మనిషి అయినా ఏం ఆలోచిస్తాడు? నా కుటుంబానికి, నా పిల్లలకి ఏం కావద్దు, దబ్బన నాకేమన్నా అయినా, నాకేమన్నా ఇబ్బంది వచ్చినా నా పిల్లలకు, నా కుటుంబానికి ఏం కావద్దని చెప్పి ఆలోచన చేసి 20 లక్షలుంటే 20 లక్షలు, 30 లక్షలుంటే 30 లక్షలు ఒక ప్లాటో, ఫ్లాటో కొని పెడతాడు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచన చేయాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల ధర ఎట్లుండే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయింది? మీ కండ్ల ముంగట్నే మీరు సంపాదించుకున్న, మీరు పెట్టుబడి పెట్టిన మీ ఆస్తి హారతి కర్పూరం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరిగిపోతున్నదా లేదా ఆలోచన చేయండి. ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట, నేను లోకలోని అంటుండట. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒక్కటి, ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని గ్యారంటీలు అని చెప్పిండ్రు, ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం, ఒక్కసారి చూడండి. 6 గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసిండ్రో ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇన్నరా మాటలు, ఇనవడ్డాయా మాటలు? ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు. తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా ఎవరికన్నా? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? 4,000 పెన్షన్ పెంచుతా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లేద్దామా? 2 ఏళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు, ఓట్లు అడుక్కున్నారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 4,000 ఇస్తే నేను 6,000 ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిండ్రు. 2 ఏళ్ళైంది. 2 ఏళ్లలో ఒక్క పని చేయనోడు, ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇవాళ మళ్ళీ జూబ్లీహిల్స్కి వచ్చి నేనేదో చేస్తా, నేను అభివృద్ధి చేస్తా, ఓట్లేయండి, నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా? బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి? ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు, కానీ యాది పెట్టుకోండి,
ఆ పార్టీ దరిద్రం పార్టీ, మోసం చేసే పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే హైదరాబాద్ లో ఇండ్లు గూలగొట్టే రాజ్యం వచ్చింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు, ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా 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 పేరు మీద బుల్డోజర్లు పంపించి గరీబోళ్ళ బస్తీలు గులగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట ఇవాళ 1 కాదు 2 కాదు 1000 ఇండ్లు ఈ 2 ఏళ్లలోనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు గులగొట్టేటోళ్లకు ఓట్లేద్దామా? ఓట్లేద్దామా ఇండ్లు గులగొట్టేటోళ్లకు? నేను చెప్పేది నిజమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలి. హైడ్రా ద్వారా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గులగొడుతుంటే ఒక తమ్ముడు ఒరుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఒరుతున్నాడు ఒక తమ్ముడు. నేను అడుగుతున్నా, యూసుఫ్ గూడలో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు, కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి? కత్తి మాకియండి, బుల్డోజర్ అడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి, అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముని కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళట, 3 ఏళ్ళు, అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట, ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట. నల్లగొండోళ్ళు ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. ఇంకొక మాట నేను అంటున్నా, ఇక రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే, అరే మీకు దండం పెడితే ఆగుర్రా భయ్,